ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ఏసీబీ విచారణకు హాజరయ్యారు ఏఎస్ నెక్స్ట్ జెన్ కంపెనీ ప్రతినిధులు. గంట నుంచి విచారణ కొనసాగిస్తున్నారు ఏసీబీ అధికారులు. కార్ రేసు సీజన్ 9 తర్వాత ఒప్పందం నుంచి ఎందుకు తప్పుకున్నారనే కోణంలో ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఏఎస్ నెక్స్ట్ జెన్ కంపెనీ కీలక డాక్యుమెంట్ల ఆధారంగా విచారణ కొనసాగిస్తున్నారు. ఇదే కేసులో ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్ కూడా ఏసీబీ ఈడీ విచారణ ఎదుర్కొన్నారు. డీటెయిల్స్ రామ్ ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. రామ్ ప్రసాద్, ఏఎస్ నెక్స్ట్ జెన్ కంపెనీ ప్రతినిధుల ఏసీబీ విచారణకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఫార్ములా ఈ కార్ రేస్కి సంబంధించి అయితే ఏసీబీ అధికారులు గత 2 రోజుల క్రితమే ఇటు ఏఎస్ నెక్స్ట్ జెన్ కంపెనీకి సంబంధించినటువంటి డైరెక్టర్స్కు అయితే ఇక్కడ వాళ్ళు నోటీసులు జారీ చేయడం జరిగింది. నోటీసుల ఆధారంగా ఈరోజు ఉదయం 10 గంటలకు హాజరు కావాల్సినటువంటి ఏఎస్ నెక్స్ట్ సంస్థకు సంబంధించినటువంటి ప్రతినిధులు అయితే కొంత ఫ్లైట్ ఆలస్యం ఉన్న కారణంగా అయితే ఈ విచారణ మధ్యాహ్నానికి వాయిదా వేయడం జరిగింది. గంట సేపటి క్రితం అయితే విచారణ ప్రారంభమైంది. మనం చూస్తున్నాం ఇదే కేసుకు సంబంధించి ఫార్ములా ఈ కార్ రేస్కు సంబంధించి అయితే సీజన్ 9 అనే సెషన్ పూర్తవడం జరిగింది. సీజన్ 9 సెషన్కు స్పాన్సర్గా ఉన్నటువంటి ఏదైతే ఇప్పుడు మన ప్రస్తుతం ఏఎస్ నెక్స్ట్ కంపెనీ ఉందో, అనంతరం రానున్నటువంటి 4 దఫాలకు సంబంధించినటువంటి కూడా అగ్రిమెంట్ ఒప్పందం పూర్తయిన అనంతరం కూడా వైదొలగడానికి గల కారణాలపై అయితే ఏసీబీ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఈ ఫార్ములా రేస్కి సంబంధించి అయితే ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్తో పాటు అదేవిధంగా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిలను కూడా ఇప్పటికే విచారించినటువంటి ఏసీబీ అధికారులు అయితే వారి విచారణ పూర్తయిన అనంతరం అయితే ఏఎస్ నెక్స్ట్ జనరేషన్కి సంబంధించినటువంటి కంపెనీలో కూడా సోదాలు నిర్వహించడం జరిగింది. సోదాలలో కూడా చాలా రకాలైనటువంటి డాక్యుమెంట్లు, కీలక డాక్యుమెంట్లను కూడా ఇటు ఏసీబీ అధికారులు అయితే స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా మనకి ఏదైతే ప్రభుత్వం తరఫున ఇప్పటికే సీనియర్ అధికారి దానకిషోర్ వాంగ్మూల ఆధారంగా అయితే A1, A2, A3గా ఉన్నటువంటి 3 విచారణ పూర్తయిన అనంతరం ఈ కీలక డాక్యుమెంట్ల ఆధారంగా అయితే ఈరోజు ఏఎస్ నెక్స్ట్ జనరేషన్కి సంబంధించినటువంటి సంస్థ ప్రతినిధులను అయితే ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మనం చూడవచ్చు ఈ కంపెనీకి సంబంధించి ఏఎస్ నెక్స్ట్ కంపెనీ తొలుత ఇటు సీజన్ 9కు స్పాన్సర్గా వహించిన అనంతరం వైదొలగడానికి సంబంధించి ఒత్తిళ్లు జరిగాయా, లేదంటే లాభ నష్టాలు ఏమైనా జరిగాయా, ఎందుకు వైదొలగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? ఈ క్రమంలోనే ఈ కంపెనీ పక్కకు తప్పుకోవడం వల్లనే హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి జనరల్ ఫండ్ 55 కోట్ల రూపాయలను అయితే ఇటు అప్పుడున్నటువంటి ప్రభుత్వ ప్రతినిధులు కానీ అదేవిధంగా అధికారులు కానీ ఇటు ఎఫ్ఈఓ కంపెనీకి బదలాయింపు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇటు ఫార్ములా ఈ కార్ రేస్కి సంబంధించి నిర్వహించినటువంటి స్పాన్సర్ కావడంతో దానికి సంబంధించినటువంటి పూర్తి లావాదేవీలన్నింటినీ కూడా ఇటు ఏఎస్ నెక్స్ట్ జనరేషన్ ప్రతినిధుల నుంచి అయితే ఇటు ఏసీబీ అధికారులు అయితే అడిగి తెలుసుకుంటా ఉన్నారు. ఈ క్రమంలోనే మనం చూడవచ్చు విచారణ అనేది తుది దశకు జరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే కేసులో ఉన్నటువంటి 3 A1, A2, A3 పూర్తయిన అనంతరం ఇటు ఫార్ములా ఈ కార్ రేస్కి సంబంధించి అయితే ఏఎస్ నెక్స్ట్ జనరేషన్ ప్రతినిధులు ఇచ్చేటువంటి సమాధానాల ఆధారంగా తర్వాత ఏసీబీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నదే సర్వత్రా ఉత్కంఠగా ఉంది. ఎందుకంటే మనం చూసాం ఇప్పటికీ ఏసీబీ అధికారులు అయితే A1, A2, A3గా ఉన్నటువంటి కేటీఆర్ కానీ అరవింద్ కుమార్తో పాటు అదేవిధంగా బిఎల్ఎన్ రెడ్డిని ఇప్పటివరకు విడివిడిగా విచారణ చేయడం జరిగింది. ఇటు కంపెనీ ప్రతినిధుల ఆధారంగా వీరు ఇచ్చేటువంటి ఒక వాంగ్మూలం కానీ స్టేట్మెంట్ ఆధారంగా అయితే రానున్న రోజుల్లో 3 కూడా A1, A2, A3ని కూడా కలిపి విచారించేటువంటి అవకాశం ఉన్న క్రమంలో అయితే ఈరోజు ఇటు ఏఎస్ నెక్స్ట్ జెన్ సంబంధించినటువంటి ప్రతినిధులు అయితే ఇప్పుడే హాజరు కావడం జరిగింది. వారి నుంచి అయితే ఇటు ప్రశ్నల వర్షాన్ని అయితే ఏసీబీ అధికారులు కురిపిస్తున్నటువంటి పరిస్థితి. సుమారు మరొక 2 గంటల పాటు కూడా ఏసీబీ కార్యాలయంలో అయితే ఇటు ఏఎస్ నెక్స్ట్ జనరేషన్కి సంబంధించినటువంటి ప్రతినిధులు అయితే ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఏసీబీ కార్యాలయం వద్ద కొనసాగుతుంది. సూర్య.